యేసుక్రీస్తు వారి నామంలో చెరువచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 50వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేదు. నీవు దొంగను చూచినప్పుడు, దయచేసి గమనించండి, దేవుడు మాట్లాడుతున్న మాట 16వ వచనం చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించదవేమి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేయదు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈరోజు మనిషి జీవితాన్ని ఒక్కసారి, లేదా మన జీవితాన్ని ఒక్కసారి పరిగణలోకి తీసుకొని ఆలోచన చేస్తే, దిద్దుబాటుకు బదులు సర్దుబాట్లు ఎక్కువ అవుతున్నాయి. సర్దుబాటు బహుశా నీకు సరిపోవచ్చేమో, కానీ అది దేవునికి సరిపోతుంది. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, దిద్దుబాటు సర్దుబాటు. ఏంటిది? దిద్దుబాటు సర్దుబాటు. దేవుడు కోరుకునేది దిద్దుబాటు, కానీ మనిషి అనుకున్నది సర్దుబాటు. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, దిద్దుబాటు సర్దుబాటు రెండు ఒకటే కదా సార్ అని అంటే మీకే అర్థమవుతుంది. రెండు కలిసి ఒకటా, లేకపోతే అది వేరు వేరా అనేది మీరే గమనిస్తారు. మనిషిని దేవుడు దిద్దుకోమని చెప్తున్నాడు, కానీ మనిషి మాత్రం ఈ రోజుల్లో సర్దుకుంటున్నాడు. ఎలాగంటే, దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, దాని ప్రకారం చేయాలి. దాని ప్రకారం చేయకుండా ఏమవుతుందని అంటే, మనం అనుకున్నది, మనం ఊహించింది, మనం తలంచింది, మనం ఆలోచించింది, మనం ఊహించింది, ఇవి మాత్రమే చేయడానికి ఇష్టపడతాం. అవి చేస్తూనే దేవుని పని చేశాను, దేవుడు చెప్పింది చేశాను, దేవుడు చెప్పిందల్లా నేను చేశాను, దేవుని ఉద్దేశం నెరవేర్చాను మనం అనుకుంటున్నాను. ఇక్కడ బాగా గమనించాలి, మానవ జీవితానికి చాలా దిద్దుబాటు కావాలి, సర్దుబాటు కాదు కావాల్సింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు మానవ జీవితానికి సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు దిద్దుకోవాలి. మనిషి జీవితానికి దేవుడు దిద్దుబాటు కొరకు అవకాశాలు ఇస్తాడు. ఈరోజు చాలా విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. మనిషి దిద్దుకోవాలి, సర్దుకోవాల్సిన పరిస్థితి కాదండి. ఒక మాట చూద్దాం, మనిషి జీవితంలో ఏమేమి దిద్దుకోవాలో, ఎందుకు మనిషి తన దిద్దుబాటును అసహించుకున్నాడో మన వాక్య ధ్యానంలో నుంచి చూడగలుగుతాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత, దుష్టులు మరణమును పొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఏంటి అంటే 21వ వచనం నుంచి, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణమును పొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకములోనికి రాదు. అతని
నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణమును పొందుట నాకు ఏమాత్రమో సంతోషము కలుగున. ఒకడు తన జీవితంలో తన దుష్టత్వమును బట్టి వాడు చచ్చానంటూ దేవుడికి ఇష్టం లేదు. దుష్టులు మరణమును పొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగున. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే యెహోవాకు. ఒకడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటం అనేది దేవునికి ఇష్టం. తన ప్రవర్తన దిద్దుకొని బ్రతకటము దేవునికి ఇష్టం. ఎందుకంటే ఒకడు తన ప్రవర్తనను దిద్దుకొని నీతి కలిగి జీవించుట ద్వారా దేవుడు సంతోషిస్తాడు. మనిషి ఏం చేస్తున్నాడంటే ఈరోజు తన ప్రవర్తనను దిద్దుకోవడానికి బదులు తన ప్రవర్తనను సర్దుబాటు చేసుకుంటున్నాడు. తన ప్రవర్తనలో సర్దుబాటు చేసుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు దేవుడు సెలవిచ్చిన మాటలేంటి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనట్టుగా ఉందా లేదా మనకి ఇష్టమైనట్టుగా ఉందా, మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ వస్తుందా, మన ప్రవర్తన ద్వారా కేవలం మనం సంతృప్తి పొందితే చాలా. ఈ విషయాలు ఒకసారి మన పరిగణనలోకి తీసుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకడు తన దుష్టత్వం వలన తన ప్రవర్తన వలన మరణిస్తే నాకు సంతోషం లేదు. ఒకడు తన ప్రవర్తనను సరిదిద్దుకొని జీవిస్తే నాకు సంతోషం. ఈరోజు మన ప్రవర్తన వాక్యానుసారమైనది కాకపోతే ఏం చేయాలంటే దిద్దుకోవాలి. ఒకడు అబద్ధం ఆడుట అన్యాయం అని దేవుని వాక్యం చెప్పినప్పుడు బాగా గమనించండి. ఒకడు తన జీవితంలో అబద్ధం ఆడుట ఇది తప్పని దేవుని వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే అబద్ధం ఆడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున నీ జీవితంలో అబద్ధం ఆడావంటే వెంటనే ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. నీ నోటి వెంట అబద్ధపు మాట ఏదైనా వచ్చింది అని అంటే దాని వెంటనే ఏం చేయాలి? దిద్దుకోవాలి. దిద్దుకోకుండా ఒకసారే కదా ఏం కాదులే అనుకొని సర్దుకున్నామనుకో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది అబద్ధము అని చెప్పి దేవుని వాక్యం చెప్పినప్పుడు దానిని వెంటనే మనం ఏం చేయాలనంటే ఏం చేయాలి? సర్దుకోవాలా? ఇది ఒక్కటే కదా నేను అందరిలాగా అబద్ధం కూడా ఎక్కువ ఆడి ఎప్పుడో ఒకసారి ఇది సర్దుబాటు. ఇది దేవునికి అసహ్యం. దిద్దుబాటు కావాలి. తన ప్రవర్తనను దిద్దుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తన ప్రవర్తనలో లోపాలు ఉన్నప్పుడు, తన ప్రవర్తన బాగలేనప్పుడు, తన ప్రవర్తన దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దానిని సర్దుబాటు చేసుకోకూడదు. రేపు మార్చుకుంటలే, ఎల్లుండి మార్చుకుంటలే, ఆ తర్వాత ఒక వారం తర్వాత సరి చేసుకుంటలే, ఈత ఒక్క పొద్దులు లేదా ఉపవాస పండుగలు అయిపోయిన తర్వాత సరి చేసుకుంటలే. ఇది సర్దుబాటు. సుమా జాగ్రత్త. ఈ సర్దుబాటులో చాలా దేవునికి విరోధం కావచ్చు. బాగా గమనించండి. దేవుడు మానవ జీవితంలో సరిదిద్దుకోవడానికి, దిద్దుబాటు కలిగి ఉండటానికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకుంటే చాలా మేలు. అవకాశం ఇస్తాడు దేవుడు. అవకాశం ఇవ్వకుండా ఉండడు. అవకాశం ఇచ్చినప్పుడు సర్దుకుంటే కాదు, దిద్దుకోవాలి. రెండవ విషయం ఏంటంటే కొందరికి అవకాశం ఇచ్చినప్పుడు సర్దుకుంటారు, కొందరు సర్దుకోరు. మరికొందరికి అవకాశం ఇచ్చినా సర్దుకోకపోతే సరిదిద్దుకోవడానికి నీకు ఛాన్స్ కూడా ఉండదు. సరిదిద్దుకోవడానికి కూడా నీకు ఛాన్స్ ఉండదు. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు వాక్య లేఖనాల నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. చూద్దాం, గమనించండి. మరలా మాట చదువుకుందాం. దుష్టులు మరణమును పొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము.
ఇదే ప్రభువగు యెహోవాకు. ఒకడు తన దుష్టత్వము చేత, తన దుర్నీతి క్రియల చేత, తన బలహీనతల చేత, దైవ విరోధమైన కార్యక్రమాలు చేయుట చేత వాడు చచ్చాడనుకోండి, దేవునికి ఏమాత్రం సంతోషం లేదు. అలా చావకుండా వాడి జీవితాన్ని, దాని ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుతే దేవుడు సంతోషపడతాడు. నీకు అవకాశం ఇస్తున్నాడు దిద్దుకోమని, నీ ప్రవర్తనను దిద్దుకోమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. సరే దిద్దుకుంటే చాలా మంచిది అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి దిద్దుకోవాలి? ఏం దిద్దుకోవాలి? గట్టిగా చెప్పండి. ఏం దిద్దుకోవాలి? నేను స్వరం లేదా? గట్టిగా చెప్పండి. ఏం దిద్దుకోవాలి? మన ప్రవర్తనను దిద్దుకోవాలి. గట్టిగా చెప్పండి. ఏం దిద్దుకోవాలి? దిద్దుకున్నారా? ఆదివారమే పరిశుద్ధత, ఆదివారం ఒక్కరోజు ఆరాధన, ఆదివారం ఒక్కరోజు వాక్య ధ్యానం, ఆదివారం ఒక్కరోజు బైబిల్ పట్టుకుంటాం. మరలా ఆదివారం వరకు పొరపాటును కూడా బైబిల్ తీయనే ఏమన్నా పొరపాటున తీస్తామేమని చెప్పి దాన్ని అల్మారాలను లేదా గూట్లోనూ పెట్టి దానికి ఏం చేస్తాం? తాళాలు కూడా చేస్తాం. కాదు. దేవునికి స్తోత్రం. ప్రతి దినము మన జీవితంలో దిద్దుబాటు కలుగుతూనే ఉండాలి. దేవునికి ఈరోజు ఒక్కరోజు మన జీవితాన్ని దిద్దుకునేది కాదు, ప్రతి నిత్యము మన జీవితాన్ని దిద్దుబాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన విషయంలో దిద్దుబాటు కలిగి ఉంటే దేవుడు సంతోషపడతాడు. మన ప్రవర్తన దిద్దుబాటు కలిగి ఉండాలి. ప్రతి క్షణము, ప్రతి నిత్యము వాక్యము చేత మన జీవితాలు దిద్దబడుతూ ఉండాలి. అప్పుడే చాలా క్షేమకరమైన స్థితి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పండి. 3 విషయాలు చెప్తాను ఈరోజు. ఒకటి, మన ప్రవర్తన దిద్దుకోవాలి. ఏం చేయాలి? ప్రవర్తన దిద్దుకోవాలి. కొందరు తమ ప్రవర్తన దిద్దుకోవడానికి బదులు సర్దుబాటు చేసుకుంటారండి. శనివారం వరకు ఏమైనా చేయొచ్చు అంటారు. ఆదివారం అయితే ఇంత స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ప్రార్థనకు వచ్చి, ప్రభువానికి స్తోత్రం, గత వారం అంతా కాపాడాము, ఏదో పొరపాట్లు తెలిసో తెలియకనో చేశాను, నన్నైతే క్షమించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి ప్రార్థన చేసుకొని మరలా తర్వాత యథావిధంటే దీన్ని ఏమంటారు? నీవు సర్దుబాటు చేసుకుంటున్నావు, దేవుని కూడా సర్దుకో ప్రభు ఏమైనా కానీ అన్నట్టు చేస్తున్నావు. అలా కాకుండా మన జీవితంలో దిద్దుబాటు కావాలా. దిద్దుబాటుకు సర్దుబాటుకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే బాగా వినండి. దిద్దుబాటుకు సర్దుబాటుకున్న వ్యత్యాసంలో చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. సర్దుబాటు ఏంటి అంటే, ఉదాహరణ కోరుకోడు, పలక మీద రాత రాస్తున్నాడు అనుకోండి. ఆ రాత సరైనది కాకపోతే వెంటనే దాన్ని ఏం చేయాలి? ఏం కాదులే అని చెప్పి రాసుకుంటూ పోయాడు అనుకోండి. ఏమి రాసేది వాడికి అర్థం కాదు, ఏమి రాసేది పక్కనకు కూడా అర్థం కాదు, చదువు చెప్పే టీచర్లకు కూడా అర్థం కాదు. సర్దుబాటులో ఏమి రాసేది కూడా అర్థం కాని పరిస్థితి. అయితే తప్పు పోయిన తర్వాత గురువు ఏం చేస్తారు లేదా టీచర్ ఏం చేస్తారంటే దాన్ని దిద్దుతారు, సరిదిద్దుతారు. ఇలా కాదు, ఇలాగా చేయాలి. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి ఆ అనే అక్షరం రాశాడు అనుకోండి. ఆ అనే అక్షరాన్ని ఇట్లా తీసుకపోయి రాశాడు అనుకోండి. కరెక్టా? ఆ అనేటువంటి అక్షరము ఇలాగా రాయాలి. దేవునికి స్తోత్రం. అందుకే గురువులు ఏం చేస్తారంటే వారు కరెక్ట్గా రాసి ఏం చేస్తారు? దీన్ని దిద్దు అంటారు. దేవునికి స్తోత్రం. దిద్దుబాటులో గురువు చెప్పేటువంటి విద్య యథావిధిగా వచ్చేస్తుంది. కానీ సర్దుబాటులో ఏమొస్తుంది తెలుసా? గురు విద్య, గురు బోధ, గురు సంబంధమైన అతని యొక్క ఆలోచన అంతా కూడా పోయి నీ ఆలోచన లేక ఏం చేసిన నీకు అర్థం కాదు, విద్య చెప్పిన గురువుకు అర్థం కాదు. ఈరోజు మన జీవితంలో కూడా గమనించినట్టయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు నియమించిన నియమావళిని బట్టి నీ జీవితాన్ని దిద్దుకోమని చెప్పాడు. దిద్దుకోకుండా
దిద్దుబాటు పక్కన పెట్టేసి సర్దుబాటు చేసుకుంటూ పోతున్న పరిస్థితి వస్తే ఇక నీకు నిశ్చయముగా మరణమే. ఒకడు తన దుష్టత్వాన్ని బట్టి మరణించటం వలన నాకు సంతోషము కలుగున, అయితే వాడు తన బ్రతుకును దిద్దుకోవటం వలన నాకు సంతోషం కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఏం దిద్దుకోవాలి? మన ప్రవర్తన దిద్దుకోవాలి. రెండవది ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమందు మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోరుడి. నేను ఈ స్థలమందు మిమ్మల్ని నివసింపచేయునట్లు మీరు ఏమేమి దిద్దుకోవాలంటే మీ మార్గాలను దిద్దుకోవాలి. ఏం చేయాలి? మార్గములను దిద్దుకోవాలి. ఒకడు నిశ్చయముగా దేవుని నిలుపు స్థలమునందు జీవించాలి అని అంటే మార్గములను దిద్దుకోవాలి. నీ మార్గములు వంకర మార్గములు, నీ మార్గములు లోక సంబంధమైన మార్గములు, నీ మార్గములు మరకరమైనటువంటి మార్గములు, నీ మార్గములలో క్షేమము లేదు, నీ మార్గములలో దైవిక నీతి లేదు. ఎవరికి ఇష్టమైన త్రోవలో వాడు ప్రయాణం చేస్తున్నాడు. అయితే నేను నిలుపు స్థలమందు మీరు నివసించున్నట్లు మీరు ఏం చేయాలంటే మీ మార్గములను దిద్దుకోవాలంటే అర్థం ఏంటంటే ఇటున్న రోడ్డు ఇట్టేసుకోవాలని కాదు. దేవునికి స్తోత్రం. నడిచే నడక కరెక్ట్గా మారాలా. ఈరోజు మన మార్గములు ఎలా వెళ్తున్నాయి? మన మార్గాలు ఎక్కడికి వెళ్తున్నాయి? దాని త్రోవలు పాదాలు మనకు తీసుకొని పోవడం. వారి త్రోవలు వంకరవి, వారి త్రోవలు విశాలకరమైనవి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, త్రోవలను దిద్దుకోవాలి. దేవుడు నిలిపే స్థలమందు నివసించున్నట్లు మన మార్గములను దిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట ఏం దిద్దుకోవాలి? మన ప్రవర్తన దిద్దుకోవాలి. రెండవది మార్గములను దిద్దుకోవాలి. ఇక మూడవది చూస్తే ఇందులోనే క్రియలను దిద్దుకోవాలి. మన క్రియలను దిద్దుకోవాలి. మన క్రియలు దేవునికి అసహ్యమైనదిగా వండుకోకూడదు. మన క్రియలు దేవునికి అసహ్యత పుట్టించేదిగా ఉండకూడదు. మన క్రియలను దిద్దుకోవాలి ఆయనకు ఇష్టమైనట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా, సృష్టికర్తన దేవునికి ఇష్టమైనట్టుగా మన క్రియలను దిద్దుకోవాలి. మన ప్రవర్తన, మన మార్గము, మన క్రియలు దిద్దుబాటు లేకపోతే దేవుడు అంటున్నటువంటి మాట, మన మొదటి చూసిన మాట ప్రకారము 50వ కీర్తన 17 వచ్చిన ప్రకారం దిద్దుబాటు నీకు అసహ్యమాయను కదా. ఎందుకు? దేవుడు యథార్థంగా చెప్తున్నాడు, దేవుడు జాగ్రత్తగా చెప్తున్నాడు, దేవుడు నిక్కచ్చిగా ఖండితంగా చెబుతున్నాడు. నీ ప్రవర్తన మార్చుకో, నీ మార్గములను మార్చుకో, లేదా నీ ప్రవర్తన సరిదిద్దుకో, నీ మార్గములు సరిదిద్దుకో, నీ క్రియలను సరిదిద్దుకో. దిద్దుబాటు నీకు కావాలని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటే ఈరోజు మనిషి ఏమవుతున్నాడంటే దిద్దుబాటుకు బదులు సర్దుబాటు ఎక్కువైపోతుంది. సర్దుబాటు చేసుకుంటున్న నీ జీవితంలో చాలా ప్రమాదాలు ఎదుర్కొంటాం. నేను 3 వ్యక్తులు మీ ముందు చాలా ఇష్టపడుతుంటున్నాను. మొట్టమొదటిగా సర్దుబాటు కొరకు అవకాశం ఇస్తే, దిద్దుబాటు కొరకు అవకాశం ఇస్తే సర్దుకొని వదులుకొని జీవితం పతనం చేసుకున్న ఒక వ్యక్తి. దేవుడు దిద్దుబాటు కొరకు అతని సేవకుని అతని దగ్గరికి పంపించాడు. దానికి బదులు దిద్దుకోకుండా సర్దుకోవడం ప్రారంభించాడు. చివరికి దేవుడు అసహించాడు అతన్ని, దేవుడు ఎడవాశాడు అతన్ని. బాగా గమనించండి, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజుగా అభిషేకించబడిన బెన్యామీను గోత్రీకుడైన సౌలు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతన్ని దేవుడే రాజుగా అభిషేకించాడు, ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటి దినాల్లో దేవుని యందు భయభక్తులు బాగా కలిగి ఉన్నాడు. చక్కగా దేవుని ఆరాధించేవాడు, చక్కగా దేవుని మహిమపరిచేవాడు, చక్కగా దేవుని కీర్తించేవాడు, చక్కగా రాజ్య పరిపాలన చేసేవాడు. మరి రాజరికంలో పెరిగే కొద్దీ, ఘనత పెరిగే కొద్దీ ఏమైందో తెలుసా? దిద్దుబాటుకు బదులు సర్దుబాట్లు ప్రారంభమైపోయాయి. దేవుడు ఒక పని చెప్తే తనొక పని చేయటం,
దేవుడు ఏం చెప్పాడో చేయకపోవడం, తనకనుకున్నదే చేసుకోవడం. ఇక సర్దుబాట్లు ప్రారంభమయ్యేసరికే దేవుడే బాధపడ్డాడు. ఆ మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు అంటూ ఉన్నాడు, నేను అంత రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను. నేను ఎందుకో తెలుసా? దిద్దుబాటుకు బదులు సర్దుబాటు ఎక్కువైపోయింది. ఏం చేశాడు ఇంతకు అంటే, దేవుడు చెప్పాడు, ఒక శపితమైన దేశం మీదకి నువ్వు వెళ్ళి యుద్ధం చేసి ఆ దేశంలో ఉన్నటువంటి అమాలీకులు అనబడేటువంటి వ్యక్తులను దేశం మొత్తం నిర్మూలం చేసి పశువులను సహా మొత్తం కాల్ చేసేది, చంపేసేది చేశాడు. కానీ సౌలు ఏం చేశాడు అని అంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞను వదిలేసి సర్దుబాటుకు దిగాడిక. సర్దుబాటుకు దిగేసరికి దేవుడు బాధపడ్డాడు. ఇక సమూయేలు రాత్రి అంతా కూడా కోపావేశుడై యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. ఉదయం లేచాడు, సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. సౌలు దగ్గరికి వెళ్ళిపోతే ఇక సౌలు బాగా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే నేను యుద్ధం చేసేసాను, వాళ్ళని ఓడగొట్టేసాను అని అనుకుంటున్నాడు. అయితే దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వచ్చేసరికి సమూయేలు ఒక మాట అంటున్నాడు చూడండి, 13వ వచనంలో, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చితిని అన్నాడు. ఎవరన్నాడు? దైవజనుడు అన్నాడా? యెహోవా వలన నువ్వు ఆశీర్వదించబడదు అన్నాడా? రాజైన సౌలే దైవజనుడైన సమూయేలుతో ఒక మాట అంటున్నాడు. ఏమని? యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఆయన కలిగింది ఆల్రెడీ, ఈయన పోగొట్టుకుంటున్నాడన్న సంగతి తెలీదు. ఈయన పోగొట్టుకుంటున్నాడన్న సంగతి ఈయనకు తెలియదు. నేను దేవుడి ఆజ్ఞ నెరవేర్చానన్నగా సమూయేలు అంటున్నాడు 14వ వచనంలో. అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని, మళ్ళీ నింద మోపుతున్నాడు, జనులు వీటిని తీసుకొచ్చి నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసింది. ఇంకా సమూయేలు ఎన్నగాడికి విన్నాడు. ఇంకా లాస్ట్ కోపం వచ్చే మాట అంటున్నాడు 16వ వచనం, నువ్వు మాట్లాడ పనికి మారడా, నువ్వు మాట్లాడొద్దు. రాత్రి దేవుడు ఆశిస్తుంది నాతో చెప్పాడు, నువ్వు చేసినటువంటి సర్దుబాటులో నీ జీవితంలో ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు. దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి. నీ జీవితంలో సర్దుబాటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు, కానీ దిద్దుబాటుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. నువ్వు మాట్లాడట పని లేదు, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేశాడు. నువ్వు మాట్లాడట పని లేదు, నువ్వు మాట్లాడుట పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తున్న వినుము. అందుకు సౌలు చెప్పమంటున్నాడు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రికులకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరి యెహోవా నిన్ను సాగనంపి నువ్వు పోయి పాపాత్ములైన అమాలీకుల నిర్మూలన చేయము, వారి లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేదివి. ఎందుకు చేశావు? ఎగబడి సర్దుబాటు కొరకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఎందుకు సర్దుకుంటున్నా? అది కాదు, దిద్దుబాటు కావాలా? పొరపాటు చేసావా? దిద్దుబాటు కావాలి. దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం నువ్వు చెయ్యాల. నువ్వు అనుకున్నది చేసి నేను దేవుని సంతోష పెడతానంటే అది చెల్లదు. నువ్వు అనుకున్నది చేసి ఆ తర్వాత దేవునికి బలులు అర్పిస్తే సరిపోతుందంటే అది సరైనది కాదు. అదే దేవుడు ఒక మాట అంటున్నా చూడండి 21వ వచనంలో, అయితే గిల్గాలులోని దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు
ఒకటి దహన బలు అర్పించుకోవాలన్నా ఆయన సంతోషించిన ఆలోచించు. బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకుంటావు, పొట్టేలకు అర్పించడం కంటే మాట వింటావు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుటైన పాపముతో సమానం. మూర్ఖత నగుపరచుట మాయా విగ్రహ దేవతలను పూజించుటతో సమానం. యోగ్య మొక్కుతేనే కాదండి, అది నీ ప్రవర్తననే దేవునికి కోపం పుట్టిస్తుంది. యెహోవా ఆజ్ఞను విసర్జించితే గనక నువ్వు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించననగా. గైపోయింది. దేవుడు దిద్దుబాటు చేసుకోమని చెప్తే సర్దుబాటు చేసుకుంటావు. నేను రాజును కదా, నాకు అధికారం ఉంది కదా, నేను చేసింది అలా కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో అది సరైనది కాదు గనక నీవు ఇక రాజుగా ఉండ తగదు. ఛాన్స్ మిస్ అయిపోయింది. వెంటనే చచ్చిపోయాడా? ఏడ్చే స్థితి లేదా? కన్నీరు వేడ్చే స్థితి లేదా? ఇప్పటి నుండి నా జీవితాన్ని దిద్దుకుంటానయ్యా, నా జీవితాన్ని దిద్దుకొని నీకు లోబడతానయ్యా, నీకు విధేయత చూపుతానయ్యా, నీ ఆజ్ఞ చొప్పున జీవిస్తానయ్యా అని దిద్దుబాటుకు బదులుగా మరో రాజును దేవుడు అభిషేకిస్తాడేమని అసూయపడ్డాడు. నా తర్వాత మరొకడు రాజు కాకూడదని దుర్మార్గమైన ఆలోచన చేశాడు. దేవుడు అభిషేకించిన తర్వాత రాజు కొరకు అభిషేకించబడిన దావీదును సహితము చంపటానికి దుర్మార్గమైన ఆలోచన చేశాడు. తన జీవితకాలం అంతా దిద్దుబాటుకు బదులు సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఏది చేయడానికైనా సరే అని చెప్పి చేస్తా ఉన్నాడు. కొందరి జీవితాల్లో చూడండి, దైవ విరోధమైన కార్యక్రమాలు చేయడానికి, దేవుని ఆజ్ఞను తృణీకరించి తమ విచ్చలవిడి తనపుతో జీవితాన్ని గడపటానికి జీవితాన్ని సర్దుకుంటున్నారు. శనివారం వరకు ఏం చేసినా పర్వాలేదు, ఆదివారం ఒక్క రోజు పరిశుద్ధంగా స్నానం చేసిపోయి దేవానికి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అంటే సరిపోతుంది అనుకుంటున్నారు. అది చల్లదు. శనివారం వరకు దేవుడు పుట్టాడా? ఆదివారం ఒక్కడే నిన్ను కళ్ళెత్తి చూస్తాడా? నీ దేవుడు కొనుకడు నిద్రపోడు. నీ మనసులో తలంపులలో ఊహ పుట్టక మునిపే దాని ఉనికిని సహితం ఎరిగిన దేవుడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట గ్రంథస్థము చేస్తున్న దేవుడు. నువ్వు చేసే ప్రతి ప్రవర్తన దేవుడు లెక్క రాస్తున్నవాడు. నీ జీవితంలో ఏం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏమి తలంచుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో ఆ బ్రతుకున్న మొత్తం గ్రంథం నీకు రియల్ దట్టు చూపిస్తాడు. జాగ్రత్త. సర్దుబాటులు కాదు కావాల్సింది, దిద్దుబాటు కావాలా? ప్రవర్తన దిద్దుబాటు కావాలా? మార్గము దిద్దుబాటు కావాలా? నీ క్రియలు దిద్దుబాటు కావాలా? నీ ఆలోచన దిద్దుబాటు కావాలా? కానీ దిద్దుబాటు బదులు సర్దుబాటు ఎక్కబోతుంది. ఈ సర్దుబాటులో సౌలు రాజరికాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన అభిషేక ఆశీర్వాదాలు కోల్పోయాడు. కాబట్టి జీవితంలో దిద్దుబాటు నీకు కావాలి. ఇప్పుడు చెప్పండి, సర్దుబాటు కావాలా, దిద్దుబాటు కావాలా? గట్టి చెప్పండి, స్వరమైతే చెప్పండి గట్టి. ఏం కావాలి? దిద్దుబాటు కావాలి. దేవునికి స్తోత్రం. దిద్దుకుందామా? ఏముందో మనకు తెలుసు, ఎలా బతుకుతున్నామో మనకు తెలుసు, ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలుసు, ఎలా నడుస్తున్నామో మనకు తెలుసు. చిలక శాస్త్రాలోడు చెప్తే నీకు సరిపోదండి. చెయ్యి ఎత్తి చూపించి నీకు ఇది ఉంది, నీకు నల్ల చుట్టూ ఉంది చూడు, నీకు 2 కళ్ళు ఉన్నాయి చూడు, నీకు 2 చెవులు ఉన్నాయి చూడు, నీకు ఒకటే మొక్కు ఉంది చూడు. ఈ ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఆల్రెడీగా ఉన్నాయి. నీ ఇల్లు తూర్పుకుంది చూడు, నీకు 2 ద్వారాలు ఉన్నాయి చూడు, ఒక కిటికీ ఉంది చూడు, ఆ కిటికీ ఈ పక్క తీసిలో పెట్టు, లోపల గుళ్ళు పెట్టావు చూడు, ఆ గుడి ఒకటి మూసేసేయి. ఇవి చెప్తే ఏమేమో ఆలోచన కాదండి. కాదు. మొదట నీ బ్రతుకు బాగా పెట్టుకో. అన్నీ ఉన్నాయి కానీ అదిరిపోతూ, ఆస్తి ఉందని, ఘనత ఉందని, పేరు ఉందని, బలగం ఉందని, అధికారం ఉందని, నాకు ఇన్ని సరిపోతాయి, ఏం చేసినా సరిపోతుంది అనుకోవద్దు. కొందరు చాలా మంది ఆలోచన చేస్తున్నారు, ధనికుడిగా దేవుడు హెచ్చిస్తే దశభాగం ఇస్తుంది సరిపోతుంది, ఇక ప్రార్థనకు పోవాల్సిన అవసరం లేదు నాకు. నో టైం, బిజీ. మొదటి స్థితి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుండి పడితే ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పట్టావో ఒకసారి గుర్తు చేసుకో. ఏ స్థితిలో నుంచి వచ్చావో గుర్తు చేసుకో. దేవునికి స్తోత్రం. ఎదిగిన తర్వాత ఇప్పుడు సమయం లేదంటున్నావు. దేవుడు కూడా అంటున్నాడు,
సమయం లేదు. అన్నిటి అంతము నీకే కాదు, ఆయన ముందే చెప్తున్నాడు. నువ్వు ఈరోజు ఏదో ఉద్యోగం చేస్తూ, లేకపోతే ఈరోజు ఏదో ఒక హోదాను కలిగి ఉండి నాకు టైం లేదు అంటున్నావు. ఏది టైం లేదు నీకు? నీ జీవితాన్ని సరిదిద్దే దేవుని వాక్యం చదవటానికి నీకు టైం లేదా? సర్దుబాటుతో వెళ్ళిపోతావా? రాత్రి వచ్చి వాక్యం చదువుకుందాంలే అంటావు, ఉదయం చదువుకో, ప్రార్థన చేసుకో, డ్యూటీల పేరు మీద వెళ్ళిపోతావు, లేదా పనుల పేరు మీద వెళ్ళిపోతావు. మళ్ళీ వచ్చిన తర్వాత తింటావు, నిద్రపోతావు. ఎప్పుడు నువ్వు వాక్యం చదువుతావు? అనుదిన వాక్యం ఎక్కడ? ఓ విశ్వాసి, అనుదిన వాక్యం ఎక్కడ? అనుదిన ప్రార్థన జీవితం ఎక్కడ? అనుదిన దైవ సహవాసం ఎక్కడ? దేవునితో సత్సంబంధం ఎక్కడ? దేవుని ఉద్దేశం ఎప్పుడు తెలుసుకుంటావు? దేవుని ఆలోచన ఎప్పుడు తెలుసుకుంటావు? తినడానికి టైం ఉంది, నిద్రపోవడానికి టైం ఉంది, పని చేసుకోవడానికి టైం ఉంది, ఉద్యోగం చేయడానికి సమయం ఉంది, ఫంక్షన్లు చేసుకోవడానికి సమయం ఉంది, ఆనందించడానికి సమయం ఉంది. కానీ దేవుని వాక్యం చదువుకొని జీవితం సరిదిద్దుకోవడానికి నీకు టైం లేదా? టైం లేదా? ఒక 10 నిమిషాలు దేవునితో మాట్లాడడానికి నీకు సమయం లేదా? ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం చదవటానికి నీకు సమయం లేదా? సమయం లేదా? వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి సమయం ఉంది, గంటల కొద్ది ఫోన్ మాట్లాడడానికి టైం ఉంది, గంటల కొద్ది సినిమాలు చూడడానికి టైం ఉంది, గంటల కొద్ది సీరియల్ చూడడానికి టైం ఉంది, గంటల కొద్ది పనికి మాలవన్నీ చూసుకుంటూ కూర్చోడానికి నీకు సమయం ఉంది. కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి, నీ జీవితాన్ని సరిదిద్దే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి సమయం లేదా? జాగ్రత్త. దిద్దుబాటు నీకు అసహ్యం అవుతుందేమో, దేవుడు నిన్ను నీ ఆశీర్వాదం నుంచి దూరం చేయకముందే నీ జీవితాన్ని దిద్దుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. రాజరికపులో నుండి దేవుడు తనను తోసి వేసేంత వరకు కూడా సౌలు దిద్దుకోలేదు. తర్వాత నేను పశ్చాత్తాపడి దిద్దుకున్నాడంటే అది కూడా లేదు. ఎన్నిసార్లు దేవుని వాక్యం గద్దించినా, ఎంతగా దేవుడు గద్దిస్తున్నా సర్దుబాటు చేసుకున్నా, ఏం కాదులే, తర్వాత చూసుకుందాంలే, తర్వాత ఇంత చేద్దాంలే, నో ఛాన్స్. ఒక్కోసారి నీకు అవకాశము దూరం కావచ్చు. సౌలుకు అవకాశం ఇచ్చాడు దేవుడు, అవకాశం ఇచ్చాడు. కానీ అవకాశాన్ని సౌలు దుర్వినియోగం చేసుకున్నాడు, దిద్దుబాటు కలిగి ఉండలేకపోయాడు. ఇక దావీదు జీవితానికి వచ్చినట్లయితే, దావీదు జీవితంలో కూడా పొరపాట్లు జరిగాయి. అభిషేకించాడు, గొర్రెలు మేపుకునే దావీదును రాజుగా అభిషేకించాడు. కానీ దావీదు జీవితంలో గమనించినట్టయితే తను కూడా తొట్టిల్లాడు. ఎలాగంటే ఓ రోజు శీతాకాల సమయంలో అందరు యుద్ధాలు చేసుకునే సమయం, రాజులు యుద్ధానికి వెళ్తున్నారు. ఈ రాజు యుద్ధానికి వెళ్ళాలి, కానీ వెళ్ళకుండా ఏం చేస్తున్నాడంటే సాయంకాల సమయంలో మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. తన నివాసం పైన మిద్దె మీద తిరుగుతున్నాడు. తిరుగుతా ఉంటే ఒక ఆమె స్నానం చేస్తూ ఉంది. పైనుంచి చూశాడు. మోహపు చూపు నాకెందుకు, నాకు ఇది దూరమవును కాక అని చెప్పి సరి చేసుకున్నాడు. చూశాడు, వ్యామోహించాడు, ఒక వ్యక్తిని పంపించాడు. ఆమె ఎవరు, పలానా చోట ఉంది, ఎవరు ఆమె, ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పేశాడు. ఎవరు ఆమె అంటే ఊరియా భార్య. మాట్లాడాడు ఆమెతో. ఆమెనే తింటావు, నువ్వు రాజువే కావచ్చు, కానీ నేను ఆ భర్తకు లోబడిన దానని ఆమె చెప్పలేకపోయింది. పాపము చేయడానికి ఇష్టపడ్డారు, పాపం చేశారు. పాపం చేసిన తర్వాత ఎవరి కంట పడలేదు గనక నేను శుద్ధీకరించబడ్డాను అనుకొని వెళ్ళిపోయారు. ఆమె ఇంటికి ఆమె వెళ్ళిపోయింది, ఈయన ఇంట్లో ఈయన ఉన్నాడు. 3 నెలలు గడిచిపోయింది. నేను గర్భవతిని చెప్పి రాజుకు సమాచారం ఇచ్చింది. ఇక రాజు ఏం చేయాలి? ఇది ఇంకా సర్దుకుంటే సరిపోదు. ఏం చేయాలని ఆలోచన చేసి, ఎవరికైనా అనుమానం వచ్చిందనుకో రాజు ఈ పని చేశాడని చెప్పి అంటారేమో అని ఏం చేశారు? ఊరియాను పిలిపించాడు. ఊరియాను పిలిపించి, ఈరోజు రాత్రి నీకు రెస్ట్ ఇస్తున్నా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఆ రోజు రాత్రి ఇంటికి పోడు, అక్కడే ఉంటాడు. మరియు ఏంటి నువ్వు వెళ్ళలేదు, కారణం ఏంటి? రాజు అడుగుతున్నాడు, ఎందుకు వెళ్ళలేదు? రాజా, యుద్ధం జరుగుతుంది,
సైనికులందరూ యుద్ధంలో ఉన్నారు. మరి నేను ఇంటికి వెళ్ళి సుఖభోగాలు అనుభవించడానికి ఇది సమయమా? యుద్ధ నీతేనా ఇది? వెళ్ళ తగునా? నేను వెళ్ళనని చెప్పేశాడు. యుద్ధ నీతి కాదు ఇది. సైనికుడు యుద్ధం జరుగుతుంటే ఇంట్లో ఉంటే కనీసం పెళ్ళయి ఒక వారం అయింది, ఈరోజే పెళ్ళయింది అన్న కూడా టైం వచ్చిందంటే నువ్వు యుద్ధానికి ఖచ్చితంగా, అది యుద్ధ నీతి, సైనిక నియమం అది. సరే అని చెప్పి ఊరియా మరొక రోజు దావీదు చెప్పాడు, రేపైనా సరే ఉండండి, బాగా భోజనం పెట్టండి, మంచిగా దాపండి, ఇంటికి పోమని చెప్పి ఇంటికి పోలే, పడుకున్నాడు. ఇక రాజు కోపం వచ్చింది. మరి రెండో తప్పుకు ఆలోచన చేశాడు. చూడండి, సర్దుకుంటున్నాడు. ఇక ఇది చేస్తే బాగుంటుంది, దీనికి ఇది చేస్తే బాగుంటుంది, దీనికి ఇది సెట్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకేం చేశాడంటే సైనిక అధికారితో ఒక మాట చెప్పి పంపించాడు. లెటర్ రాశాడు. లెటర్ రాసి తనతోనే పంపించాడు. ఆ లెటర్లో ఏముందని తెరిచి చూసింటే అర్థమైంది ఊరియాకి. కానీ రాజు నమ్మకస్తుడు కనుక రాజు చెప్పాడు, లెటర్ రాశాడు. ఏమని రాశాడు అందులో అంటే, ఈ ఊరియాను బాగా యుద్ధం జరిగే స్థలం అందుకు పెట్టి, యుద్ధం జరిగే స్థలం అందుకు పెట్టు అని చెప్పేసి చనిపోయేటట్టు చేయాలి. బాగా యుద్ధం జరిగే స్థలం అందు ఈయన పెడితే ఆ యుద్ధంలో ఈ ఊరియా చనిపోయాడు. సైన్యాన్ని చెప్పాడు, మీరేం బాధపడకండి, యుద్ధంలో మామూలే చనిపోవడం అనేది ఇది యుద్ధ నీతి, మీకు ఏం కావాలి అని చెప్పేసి మళ్ళీ ప్రజల్లో ఓదార్చాడు. మరలా ఏం ఎరగను లక్క భార్యని, ఎవరు ఊరియా భార్యను ఇంటి దగ్గరికి పిలిపించాడు. అబ్బా, రాజు ఎంత మంచోడు చూడు, రాజు ఎంత మంచోడు చూడు, తన సైనికుని భార్యను తన ఇంట చేర్చుకొని ఆమెను పోషించటానికి తన భార్యగా చేసుకుంటున్నాడు. ఎంత మంచోడు రాజు! ఆహా, ఎంత సర్దుబాటు తీసుకొచ్చాడు, ఎంత సర్దుబాటు ప్రజల్లోకి ఎంత చాకచక్యంగా పెట్టేశాడు. అప్పుడు ఇదంతా అయిపోయిందిగా, బాగుంది, హ్యాపీగా ఉంది అనుకుంటున్నాడు. ఎవరికి తెలియదు కదా, రహస్యాలు ఎవరికి తెలియదు కదా. అప్పుడు ఏం జరిగిందంటే దేవుని స్తోత్రం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపి ఒక కథ చెప్పించాడు. నాతాను ప్రవక్తను పంపించి ఒక కథ చెప్పాడు. ఏం లేదు నాయన, ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళలో ఒకడేమో మంచి ధనవంతుడు, వానికి గొర్రెలు గొడ్లు పశువులు అన్నీ బాగున్నాయి. ఒకడు పేదోడు ఉన్నాడు, వానికి ఒకే ఒక మేకపిల్ల ఉంది. అది వాడు ఎత్తుకుంటున్నాడు, దాన్ని ముద్దులు పెట్టుకుంటున్నాడు, గోరు ముద్దలు తినిపిస్తున్నాడు, తన బిడ్డలాగా చూసుకుంటున్నాడు. వాడు పడుకుంటే ఆ మంచం ఎక్కి పడుకుంటుంది, అది అంత బాగా చూసుకుంటున్నాడు. అయితే ఈ ధనికుడి దగ్గరికి, ఈ ఆస్తిపరుడు దగ్గరికి ఒక బాటసారి ఒకడు వచ్చాడు, స్నేహితుడు ఒకడు వచ్చాడు. వానికి విందు చేయడానికి ఏమి లేకపోతే ఏం చేశాడు, తన మందల నుంచి తీసుకురాకుండా, తన పశువుల నుంచి తీసుకురాకుండా ఆ పేదవాడి దగ్గర ఉన్న ఒక మేక పిల్లని తీసుకొచ్చి విందు చేశాడు. అప్పుడు రాజు కోపం వచ్చి ఏమన్నాడు చూడండి, చదవండి. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేయవాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రెలకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెనని నాతానుతో అన్నాడు. ఎందుకు కంగారు పడుతున్నావు, ఆగు అంటూ 7వ వచనం చెప్తున్నాడు. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. ఇక వణుకు పుట్టింది, రాజు ఎముకలో చలి పుట్టింది, వణుకు పుట్టింది. ఇక మరో కంటికి తెలియదు అనుకున్నాను, దేవాది దేవుడు నిత్యము నన్ను చూసి దేవుడు చూస్తూ ఉన్నాడు. పాపముని ఒక పాపను కప్పిపోయడానికి మరొక పాపాన్ని కప్పిపోయడానికి చివరికి హత్య, దైవ విరోధముగా జీవించాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి 2వ రాజుగా దేవుడు ఏర్పాటు చేసి అభిషేకించి దరిద్రతలో నుంచి తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థితికి పెడితే గర్వించి అహంభావించి
మతించి దేవుని విరోధంగా జీవించి చివరికి ఏమైపోయాడు? దైవ విరోధిగా జీవించాడు. ఇంత పాపానికి నువ్వు అడుగుతావా? ఆ మనుష్యుడు నీవే. ఇది మొదలుకొని కుటుంబం అంతా కూడా వేదనకరంగా ఉంటుంది. నీ కుటుంబంలో ఏమేం జరుగుతుంది? నీ కుటుంబం వారే నిన్ను హింసిస్తారు. ఇంకా దేవుడు భవిష్యత్ అంతా మొత్తం సరే కళ్ళకు కట్టినట్టు చూపిస్తే ఇక దావీదు బహు భయంకరంగా పశ్చాత్తాపడి జీవితాన్ని దిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేనేమంటానంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని బైబిల్ చెప్తుంది. నీవు ఒక పాపాన్ని కప్పిపెట్టుకొని అది ఏం కాదు నువ్వు అనుకోవద్దు. ఒకడు ఒడిలో నిప్పు పెట్టుకున్నాడు కదా, అది కాలకుండానా ఒకడు తన తప్పిదము దాచిపెట్టినా లేదా వేడికి రాకుండా రాకమునిపే సరిదిద్దుకో. మరొకటికి తెలియదు అనుకోవద్దు. నేను చూచువాడు దేవుడు, నేను చూచువాడు. నీకు చీకటే కానీ ఆయనకు చీకటి కాదు. నువ్వు ఒంటరివే కానీ ఆయన నిన్ను చూస్తున్నాడు. నలుదిక్కులు ఎవరు కనబడకపోవచ్చు, నేను చూచే దేవుడు ఉన్నాడు సుమా. జాగ్రత్త, జాగ్రత్త. దిద్దుబాటు నీకు అసహ్యము కావద్దు. ఇక దావీదు ఏం చేశాడు చూడండి. కీర్తన భాగంలో నుంచి 6వ కీర్తన చదవండి. ఎంత పశ్చాత్తాపడి తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడంటే అక్కడ రాసి ఉంది, చదవండి. ఇంకా చాలా ఉన్నాయి. తన పశ్చాత్తాప విషయాలు సరిదిద్దుకున్న స్థితిని చాలా మనం గమనించవచ్చు. చదవండి 6వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, 6వ కీర్తన 1వ వచనం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా నువ్వు ఎంతవరకు కరుణింపగలవు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృప చేత నన్ను కరుణింపుము. మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురు? నేను పాతాళంలోకి వెళ్ళకపోతే నన్ను కాపాడన్నట్టు ప్రార్థన చేస్తున్నాడు. నేను మూలుగు చలుచున్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తెలియజేయించున్నాను. నా కన్నుల చేత నా పడక కొట్టుకొని పోతుంది, విచారణ చేత నా కన్నులు గుట్టలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నాయి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత పశ్చాత్తాపడాడు దావీదు జీవితంలో. అయ్యా నేను ఏడుస్తున్నా, నా కళ్ళు గుంటపడిపోతున్నాయి, ప్రతి రాత్రి మొర పెడుతున్నాను, నా కన్నీళ్ళ చేత నా పరుపు కొట్టుకొని పోతుంది. అయ్యా ఇది దిద్దుబాటు, ఇది దిద్దుబాటు, ఇది దిద్దుబాటు కలిగిన దావీదు దేవుని హృదయానుసారైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఘోర పాపికైనా దేవుడు అవకాశం ఇస్తున్నాడు దిద్దుకోవడానికి. ఎంత ఘోర పాపికైనా అవకాశం ఇస్తున్నాడు దేవుడు దిద్దుకోవడానికి బదులు సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తే సరిదిద్దుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. నీకు సరిదిద్దుకోవడానికి కూడా నీకు ఛాన్స్ ఉండదు. అందుకు ఉదాహరణ ఒక వ్యక్తిని చెప్తాను. ఒక వ్యక్తిని గురించి చెప్తాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మన వ్యక్తిని చూడగలుగుతాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఆ వ్యక్తిని చూడగలుగుతాం. ఆ వ్యక్తి పేరు గెహాజీ. నయమనం అనబడినటువంటి ఒక సైనిక అధికారి వచ్చాడు. ఈ సిరియా రాజు కింద సైనిక అధికారిగా నయమాను అనబడిన ఒక పరాక్రమశాలి ఉన్నాడు. ఇతడు కుష్టు వ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ నయమాను ఇజ్రాయెల్ దేశానికి వచ్చి చిన్న పాపను చెరగొనిపోయాడు. పని మనిషి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇజ్రాయెల్ దేవుని కూర్చున్న గొప్పతనం ఆ ఇంట్లో ఆ పాప చెప్పడంతో ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వచ్చి చెప్పాడు. ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడట. ఇజ్రాయెల్ దేవుడు స్వస్థపరచడానికి నాకు అవకాశం ఉందని చెప్తుంది ఆ పాప. మరి నువ్వు లెటర్ రాయమన్నప్పుడు సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుకి, యూదా రాజుకి లెటర్ పంపించేశాడు. ఎప్పుడైతే లెటర్ పంపించేశాడో దూత చేత ఇశ్రాయేలు రాజుకు లెటర్ ఎప్పుడైతే పంపించేశాడో జరిగిన విషయం ఏంటంటే బట్టలు చుట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. నేనేం దేవుడినా తను బాగు చేయడానికి. అవి ఎందుకు ఏడుస్తావు? మన దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు కదా, దైవజనుడు అని ఎలీషా, ఆయన దగ్గర పంపిద్దాం. ఆయన దగ్గరికి పంపించాడు. ఇక్కడ దైవజనుడు వెళ్ళండి. దైవజనుడి దగ్గరికి రాకముందుకే తన శిష్యులతో చెప్పేశాడు, యోర్దాను నదులు 7 సార్లు మురగమని చెప్పేసి. మా దేశంలో పెద్ద పెద్ద నదులు లేవా, మేము ఎందుకు మరగడం?
ఇక్కడ చిన్న నదిలో నేను మునగాల వెళ్తున్నప్పుడు తన తోటి సైనికుడు ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా నువ్వు ఏదైనా కొండను నెత్తిన పెట్టామంటే ఆ పని చేస్తున్నావా? నువ్వు ఏదో చిన్న చిన్న విషయాలకి నువ్వు ఇంత బాధపడతావు, పలాంది చేయి అన్నప్పుడు నువ్వు చేయకుండా ఉంటావా? ఆయన ఏమంటున్నాడు, 7 సార్లు మునగమంటున్నాడు. నువ్వు దానికి ఇంత అలిగిపోతే ఎట్లా? ఒక్కసారి ప్రయత్నం చేయి. సరే అని చెప్పేశాడు. యోర్దాను నది దగ్గరికి వచ్చాడు, 7 సార్లు మునిగాడు. పసి పిల్లల వంటి దేహం తనకి ఇవ్వబడిన చర్మం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యం చేశాడు. సంతోషంలో దైవజనుల దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఏం చేశాడు? కానుకలు ఇవ్వడానికి వచ్చాడు. 16 చదవండి. ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలుచున్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ జీవముతో నేనేమి తీసుకొనని నయమానితో చెప్పేశాడు. అయ్యా కొంచెమని తీసుకోండి, దయచేసి కొంచెమని తీసుకోండి, నేను తీసుకోనని చెప్పేశాడు. అయితే గేహాజీ పక్కన ఉన్నాడు కదా, 20 వచనం చదవండి. అంతగా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయింది. కానీ మరి చూడండి, తప్పుడు పని చేయడానికి కూడా మళ్ళీ దేవుడిని ఆధారం చేసుకుంటున్నాడు. యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొక్క ఏమైనా తీసుకుంటానని చెప్పేసి ఇక ప్రయాణం కట్టాడు. పరుగున వెళ్తూ ఉంటూ పక్కన చూశారు. ఇదిగో ఎవరు వస్తున్నారయ్యా అని చెప్పినప్పుడు ఆపారు. ఆపిన తర్వాత అడిగితే 22 వచ్చిన నా యజమానుడు నా చేత వర్తమానం పంపి అబద్ధపు జీవితం ఇక్కడ చూడండి. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల 2 అవునులు ఎఫ్రాయిము మన్యము నుండి నా ఎదుగు ఇప్పుడే వచ్చింది కనుక నువ్వు వాడి కొరకు 2 మంగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవు. ఫస్ట్ వద్దన్నాడు యెహోవా జీవముతోడు, నీ దాంట్లో ఏది వద్దన్నాడు మరలా పంపిస్తాడా? కానీ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు కనుక, అదిగాక దైవజనుడు ఎలీషా శిష్యుడు వచ్చాడు కనుక ఇది నిజమేనేమని చెప్పి రెట్టించారు. ఇచ్చిన తర్వాత వాళ్ళే గాడిద కట్టి పంపించారు. ఆ బహుమానాన్ని ఇంటి దాకా తీసుకుపోయాడు. దైవజనుల దగ్గర కూడా తీసుకురాలా, ఇంటి దగ్గర తీసుకుపోయి భార్యకి ఇచ్చి దాచిపెట్టేసి ఏ మెరగనంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత దైవజనుడు ఒక మాట అడుగుతున్నాడు. 25వ వచనంలో అతడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలబడ్డాడు. ఎలీషా వారిని చూసి అడుగుతున్నాడు, గేహాజీ నీవెచ్చటి నుండి వచ్చింది అడిగినందుకు అంటున్నాడు, నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదు, ఇక్కడనే ఉన్నాను చెప్పి. ఇంకా చూడండి, అన్ని సరిదిద్దుకుందామని ఆలోచన లేదు. అవునయ్యా నాకైతే ఆశ పుట్టింది, నేనైతే వెళ్ళి తెచ్చుకున్నాను, నేను వెళ్ళి తెచ్చుకున్నానయ్యా, నాకు ఆశ పుట్టింది, నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నాకు ఆశ పుట్టి తెచ్చుకున్నానే చెప్పాలి కదా. దైవజనుడు ఏదో అవకాశం ప్రార్థన చేస్తాడు, సరిదిద్దుకుంటాడు కదా. దిద్దుబాటు అవకాశం వస్తే కూడా దానికి చేదాల్సి మరో ఛాన్స్ లేకుండా అయిపోయింది. అందుకు దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా? 26 వచనం 27 వచనం చదివితే, అంతటా ఎలీషా వారితో అన్నాడు, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? తగిన సమయంలో దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వవా? ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన తుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునని చెప్పగవాడు. మంచు వల్లే తలని కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. నో ఛాన్స్ ఇక సరిదిద్దుకోవడానికి ఇక మరో ఛాన్స్ లేదు. ఒకసారి సౌలుకు అవకాశం ఇవ్వబడినప్పటికీ సరిదిద్దుకోలేక రాజరికాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. సరిదిద్దుకునే అవకాశం, దిద్దుబాటు వచ్చిన అవకాశాన్ని దావీదు ఉపయోగించుకొని దేవునికి ఇష్టడుగా మారాడు. దిద్దుబాటును, అవకాశాన్ని కోల్పోయిన గేహాజీకి ఇక మరో అవకాశం లేకుండా పోయింది. ఈ మాటలను బట్టి మొదటి మాట 50వ కీర్తన 17వ వచనం చూస్తే, దిద్దుబాటు నీకు అసహ్యమాయను కదా. దిద్దుబాటు నీకు అసహ్యమైంది, జాగ్రత్త. నా మాటను లెక్క చేయకున్నావు.
తర్వాత పరిణామానికి ఎవరు బాధ్యులు కాదు. దేవుడు హెచ్చరిస్తలేడా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో, మన నిజ జీవితంలో సర్దుబాటుకు ప్రాధాన్యత ఇవ్వద్దు, దిద్దుబాటుకును ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఏం చేయాలమ్మా? ఏమేమి దిద్దుకోవాలి? మన ప్రవర్తనను దిద్దుకోవాలి. 2, మన మార్గమును. 3, మన క్రియలను దిద్దుకోవాలి. మన ఆలోచన దిద్దుకో, నీ చూపుల విధానాన్ని దిద్దుకో, నీ క్రియలను దిద్దుకో. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నేను సరిదిద్దుకో. అవకాశాలు పోగొట్టుకున్న తర్వాత నీకు మరో అవకాశం లేకపోవచ్చు. అప్పుడు నువ్వు ఎంత ప్రతిభలాడిన అవకాశం నీకు రాదు. నీకు అవకాశము రాదు. జాగ్రత్త పడు. నువ్వెంత బతిమలాడినా నీకు అవకాశము రాదు. అంతటి తలుపు వేయబడేనో, అయ్యా మాకు తలుపు తీయండి. అక్రమం చేయవారులారా నా ఎదురు నుంచి తొలగిపోండి. మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. నాకు తెలియదు అంటాడు. జాగ్రత్త. నీకు అవకాశం ఉన్నప్పుడే సరిదిద్దుకో. అందుకే దైవజనుడు ముంగమూడి దేవదాసయ్య గారు ఒక శ్రేష్టమైన పాట, అతి చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులోనే పాడాడు ఈ పాట. నేడు యావత్ క్రైస్తవ జీవితానికి సరైనటువంటి పాట. నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనచు నేను నిన్ను చేరింది నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఎంత గొప్ప మాట. దేవునికి స్తోత్రం. నన్ను దిద్దయ్యా, నన్ను దిద్దు. చిన్న ప్రాయం, కారు మూర్ఖపు పిల్లనే కానడుగు తిరిగితే నీ మేలు కానకపోతే నేను ఆయన నన్ను దిద్దు. ఎప్పుడూ 12 సంవత్సరాల వయసులో. మనకి ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది. ఒకరికి 30, ఒకరికి 40, ఒకరికి 50, ఒకరికి 60, దరిదాపుగా 70 కూడా వచ్చింది. ఇప్పటికీ దిద్దుబాటు. ఎప్పుడు దిద్దుకుంటావు? ఎప్పుడు దిద్దుకుంటావు నీ జీవితాన్ని? ఒకసారి తల నుంచి కళ్ళు మూసుకో. ఒక్కసారి తల నుంచి కళ్ళు మూసుకోండి. ఒక్కసారి దయచేసి అందరూ కూడా తల నుంచి కళ్ళు మూసుకోండి. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. ఒకసారి గమనించండి. క్రీస్తునితో ప్రేమ దేవుడు అంటున్నాడు, ఒకడు తన దుష్టక్రియలను బట్టి ఒకడు మరణించడం నాకు ఇష్టం లేదు. వాడు తన జీవితాన్ని దిద్దుకొని సరిదిద్దుకొని నాకు లోపట నాకు సంతోషమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనుషులుగా మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. చూపును బట్టి, క్రియను బట్టి, మాటను బట్టి, వినికిడిని బట్టి, జీవితాన్ని బట్టి ఎన్నో పొరపాట్లు జీవితంలో చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, దిద్దుబాటు నీకు కావాలి. ఒకవేళ నీ జీవితంలో తెలిసి చేసినా తెలియక చేసినా మరలా పాపం చేయడానికి నీ జీవితాన్ని అప్పగించుకోవద్దు. నీకు దిద్దుబాటు కావాలని దేవుడు సెలవిస్తుంది. నీ జీవితంలో సర్దుకోవద్దు, నీ జీవితంలో సర్దుకోవద్దు. కొన్నిసార్లు చేసిన దౌర్భాగ్యమైన పనిని కప్పెట్టుకొని నేను అందరిలాగా కాదు, వాళ్ళలాగా ఇలా చిన్నది కదా, చిన్న పొరపాటు కదా అని చెప్పి నువ్వు సర్దుకోవద్దు. చిన్నదైనా పెద్దదైనా దేవుని చూడండి పాపం. కాబట్టి సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. సౌలు జీవితానికి దేవుడు అవకాశం ఇస్తే ఉపయోగించుకోలేకపోయాడు, రాజరికాన్ని కోల్పోయాడు, చివరికి ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. దావీదు పొరపాటు చేశాడు,
దేవుడు అవకాశం ఇచ్చాడు. కన్నీళ్ళ చేత దేవుడి పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నన్ను దిద్దయ్యా, నన్ను సరిచేయగా ప్రతిదినమ పశ్చాత్తాపడ్డాడు. దేవుడు కనికరపడ్డాడు. దేవుడు కనికరపడ్డాడు. దేవుడు హృదయానుసారంగా దావీదు మార్చేశాడు. దావీదును మార్చాడు. మనం అనుకుంటాం రేపు మార్చుకుంటాను, ఎల్లుండి మార్చుకుంటాను, లేదా వచ్చి వారం మార్చుకుంటాను, లేకపోతే డిసెంబర్ 31వ తారీఖున మార్చుకుంటాను, లేదా కొత్త సంవత్సరం వస్తుంది ఆ రోజు మార్చుకుంటాను. చేసేటప్పుడు పాపంలో నీకు తృప్తి అనిపించవచ్చు, నీకు చేసేటువంటి దౌర్భాగ్యమైన క్రియలో నీకు బాగున్నాయి అనుకోవచ్చు. దేవుడు నిన్ను మొత్తుతే, దేవుడు నిన్ను కత్తిస్తే, దేవుడు నిన్ను అసహించుకుంటే, దేవుడు నిన్ను శిక్షిస్తే మరో ఛాన్స్ కూడా నీకు ఉండకపోతుంది. సుమా గేహాజ్కి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఉపయోగించుకోలేకపోతే, మరో అవకాశం లేకముందే తరతరముల వరకు రుణగాని సంపాదించుకోలేదు. జీవితాన్ని దిద్దుబాటు చేసుకో సహోదరి, జీవితాన్ని దిద్దుబాటు చేసుకో సహోదరుడా. సర్దుకోవద్దు. దానికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, దానికి ఇది చెప్పి నువ్వు సర్దుబాటు చేసుకోవద్దు. దేవుని ఎదుట నీ జీవితాన్ని సరిదిద్దుకో. ఎప్పుడు దిద్దుకుంటా? దేవుని రాకడ సమీపం. ఎప్పుడు నీ ప్రాణం దేహం నుంచి మొదలుపెట్టి వెళ్ళిపోతుందో అది కూడా నీకు తెలియదు. నీ ఆయువు పరిమితి కలది. నీకు ముగింపు తెలియదు. సరిదిద్దుకోలేక సౌలులాగా వస్తావా? సరిదిద్దుకునే అవకాశాలను పోగొట్టుకొని గేహాజులాగా శాపగ్రస్తమైన జీవితాన్ని బతుకుతావా? దావీదులాగా సరిదిద్దుకొని దేవుని హృదయానుసారిగా దేవుని సంతోష పెట్టే వ్యక్తిగా మారతావా? యేసు ప్రభు దినమెల్ల చేతులు చాచి నేను పిలుస్తున్నాడు. నా బిడ్డ, నువ్వు ఈ జన్మ, ఈ లోకం దాడితే మరో జన్మ నీకు లేదమ్మా. సహోదరుడా, ఎవరు చెప్తుంది? నా కుమారుడు, నా కుమార్తె, నేను ఈ జీవితంలో శరీరంలో ఉండగానే నీ బ్రతుకును నాకు ఇష్టమైనట్టు మలుచుకో. ఈ శరీరం దాటిన తర్వాత మలుచుకునే అవకాశం నీకు లేదు. ధనవంతుడికి అవకాశం లేకుండా పోయినట్టుగా నీకు కూడా అవకాశం లేకుండా పోతుంది. సరిదిద్దుకుంటావా అని దేవుడు ప్రేమతో చెప్తున్నాడు. ఆయన నీ కోసం కలువరిగిరిలో రక్తం కార్చాడు. నేను చేసిన మనం చేసిన పాపము కొరకే యేసుక్రీస్తు ప్రభువు నిలువెల్ల గాయములు పొందాడు. అధికారం మొదలుకొని తల వరకు ఆయన హింసించబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు. నాగడ్డి చాలా వలిగిపోతున్నప్పటికీ ఘోరాతి ఘోరంగా ఆయన హింసించబడ్డాడు. శరీరము ఒక చుక్కు రక్తము కూడా ఉండకుండా నీరు రక్తం ధారగా కాల్చబడింది. శిలువలో వేలాడబడి చంపబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు మరణావకాశాలు నీకు ఇస్తున్నాడు. ఎంత ఘోర పాపమైనా నీకు యేసు ప్రభు దగ్గర క్షమాపణ ఉంది. ఎంత ఘోర పాపమైనా తెలిసి చేసినా తెలియక చేసినా నీకు ఆయన దగ్గర క్షమాపణ ఉంది. అయితే మరలా చేయొద్దు, మరి ఎక్కువ కీడు నీకు కలగొన్నట్లు ఇక మీద పాపము చేయొద్దు అన్నాడు. పాపాత్మల స్త్రీకి దేవుడు అవకాశం ఇస్తే, అమ్మా పాపంలో క్షమించబడి ఇక నువ్వు పాపము చేయొద్దు అని చెప్పాడు. మరలా చేయడానికి అవకాశం ఇవ్వటం కాదండి. సరిదిద్దుకున్నావంటే ఇక మరలా దాన్ని వైపు చూడదు. దేవుని దగ్గర నీ జీవితాన్ని సమర్పణతో సరిదిద్దుకున్నావంటే మరదినికి తిరిగి చూడదు. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంది. అనునిత్యము దేవుని వాక్యం, దేవుని వాక్యం, నేను సరిచేసే దేవుని వాక్యం అనుదినం ధ్యానించు. అనుదినము దేవునితో ప్రార్థనలో గడుపు. అనునిత్యము దేవునితో సహవాసాన్ని కలుగు. దేవుడు ఏదైనా లోపం నీలో ఉంది అంటే వెంటనే చెప్తాడు, సరి చేసుకో. పరిశుద్ధాత్మ నడిపింపులోని జీవితాన్ని మార్గాన్ని సరిదిద్దుకో. నీ ప్రవర్తన సరిదిద్దుకో, నీ మార్గము సరిదిద్దుకో, నీ క్రియలను సరిదిద్దుకో. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. సరిదిద్దుకుందామా? దిద్దుబాటు నీకు కావాలని ఆశపడతాడు. అయ్యా, ఈరోజు నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను. ఇక నాకు ఈ చెడు లోకం వద్దు, ఈ పాపపు జీవితం వద్దు, ఈ అతిక్రమ క్రియలు బట్టి నేను శిక్షించబడాను. సౌలులాగా అవకాశాలు పోగొట్టుకోను. అవకాశం లేక
శపించబడిన గెహాజీలాగా నేను ఉండను. దావీదులాగా నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడి నేను దేవుని నుండి సంతోషాన్ని పొందుకుంటాను, ఆయనను సంతోషింపచేస్తాను, నా జీవితాన్ని సరిదిద్దుకుంటానన్నవారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. దేవునితో మాట్లాడుతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దిద్దుబాటును కూర్చున్న విషయాలను మీరు మాతో మాట్లాడండి. మా ప్రవర్తన దిద్దుకోవాలి, మా మార్గములను దిద్దుకోవాలి, మా క్రియలను దిద్దుకోవాలని మీరు మాతో మాట్లాడండి. అవకాశం ఇచ్చిన సౌలు తన క్రియలు దిద్దుకోలేకపోయాడు, తన మార్గాన్ని, తన ప్రవర్తన దిద్దుకోలేకపోయాడు. చివరికి రాసరిక నుంచి తొలగబోయబడ్డాడు. అవకాశాలు ఏమిచ్చిన ఉపయోగించుకోక అవకాశమే లేక శపించబడిన గెహాజీ గురించి అయ్యా, మా మార్గములను సరిదిద్దుకోవాలి, మా ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి, మా క్రియను సరిదిద్దుకోవడానికి దావీదులాగా నీతో పశ్చాత్తాపడి మాకు దయచేయని అవకాశం. నేను నీ వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరిచి వాటి ప్రకారం జీవించు, ఆశీర్వదించు. ఈ వాక్యాన్ని అందరితో వింటున్నారు, వారి జీవితంలో దిద్దుబాటు కలిగి నీ రాజ్య వారసులు కావడానికి సహాయం చేయమని కృప చూపాలి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించుకుంటున్నాము తండ్రి.